అందరికీ జై హో అండి. ముందుగా మా బాబాయ్ పాశం యాదగిరి బాబాయ్ అంటే మీ అందరికీ ఆయన గురించి తెలియకపోవచ్చు. నేను కొన్నేళ్ల నుంచి బాబాయ్తో చూస్తున్నాను, బాబాయ్తో కలుస్తున్నాను అనమాట. కానీ ఒకటి ఏంటిదంటే మంచి ఎక్కడుంటే ఆయన ఖచ్చితంగా అక్కడ ఉంటారు. అవునా కదా బాబాయ్? అంటే నిజాయితీ ఉన్న చోట పాశం యాదగిరి గారు అంటే మనకు అర్హత లేదు ఆయన పేరు పెట్టి పిలవడానికి కూడా, కానీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా నేను ఈరోజు పాశం యాదగిరి బాబాయ్ ఈరోజు ఈ బంచ్ మీదికి రావడం అనేది నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బాబాయ్. మనము ఎంత సాధించామో అనేది కాదు, నిజాయితీగా నీతిగా దెన్ వచ్చేసి ఇంకొకరికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపనతో ఈ ఏజ్లో కూడా ఆయన ఎప్పుడు చూసినా బయటే ఉంటాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలోనే ఉంటాడు. అలా అంటే మాట సహాయం కూడా చేయడానికి తనవన్నీ వదిలేసుకుని వెళ్తున్న మనుషుల మధ్య నేను ఉన్నాను అంటే ఇవన్నీ నేను సాధించానంటే కూడా వాళ్ళు నాతో ఉన్నట్టే అనమాట. ఎస్పెషలీ మీకు మన గురువుగారి గురించి తెలిసిందే. అంటే మాటలో గురువుగారు నేను మన పిఎన్ మూర్తి గారు, గురువుగారు అంటే మీకు ఎవరు అందరూ గురువులే ఇక్కడ ఉండేవాళ్ళు, బట్ ఎస్పెషలీ పిఎన్ మూర్తి గారు గురూజీ, నా గురూజీ. సో మాటలో వచ్చేసి గురూజీ నువ్వు యూనివర్సిటీ పెడితే ఎలా ఉంటుందమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఓకే ఫైన్ యూనివర్సిటీ కదా సరే పెడదాంలేండి. అంటే నాకు ఫస్ట్ కాలేజ్, ఫస్ట్ ఎంఓయూ, తర్వాత కాలేజ్, తర్వాత యూనివర్సిటీ, తర్వాత యూజీసీ అనే ప్రాసెసింగ్ ఇంత ఉంటుంది అనేది మాత్రం నాకు తెలీదు. కానీ ఈయన సరేలేండి అని చెప్పేసి టక ఓకే ప్రాపర్టీ ఉంది కదా అని ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక కల్చరల్ అంటే ఒక ఎలా ఉంటుంది గురూజీ, సో దాన్ని ఏం చేసామంటే కల్చరల్ ఒక అకాడమీని ఒక ఎస్టాబ్లిష్ చేసి పెట్టేశాం. ఇంకా నెక్స్ట్ ఏంటిది ఎలా చేయాలి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసే పిల్లలకి వాళ్లకు ఓకే ఎగ్జామ్స్ రాయడంలో తప్పులేదు, బట్ సమయం తల్లిదండ్రులది, పిల్లల ఎఫర్ట్స్, పిల్లలకి భాష రానితనం, పేరెంట్స్కి పిల్లలకి భాష వచ్చినా పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకోలేనితనం, అలాగే అక్కడికి వెళ్తున్నప్పుడు మనకయ్యే ఖర్చులు సదుపాయాలు ఎలా ఉంటాయి ఏంటిది అనేది ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే సరే ఖచ్చితంగా యూనివర్సిటీ అనేది పెట్టాలి కదా అనే ఉద్దేశంతో ఓకే ఫైన్ అప్పటి వరకు ఏదో ఒక యూనివర్సిటీతో ఒక ఎంఓయూ తీసుకోవాలి. అది ఎంఓయూ ఏంటిది అంటే ఈరోజు ఎంఓయూ గురించి నేను మళ్ళీ చెప్తాను, బట్ ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎందుకు చేశాను అనే దాని గురించి మీకు చెప్తున్నాను అనమాట. నాకు పిల్లలు శక్తి కొద్దీ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటిది, వాళ్ళకి యూటిలైజ్ అవుతుందా సర్టిఫికేటే, లేదంటే వాళ్ళు దాన్ని చేయిస్తున్నందుకు మనకు వచ్చేసి మనకు జరుగుతున్న కార్యక్రమం మనకు జరుగుతూనే ఉంది, మన రోజులు వెళ్ళిపోతున్నాయి, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు వస్తున్నారు, బట్ శ్రమదానం ఎంత ఉంది అందరిలో, ఆ ఎఫర్ట్స్ పెట్టినందువల్ల వాళ్ళకు వస్తున్నది ఏంటిది అనే ఉద్దేశంతో మేము గురూజీ ఏం చేసామంటే కాదమ్మా ఇప్పటికీ ఇది పిల్లల టైం వేస్ట్ అవ్వకూడదు, పిల్లల టైంని వచ్చేసి ఈ ఇయర్ అనేది వాళ్ళకి వృధా పోకూడదు, అందుకని వేరే రాష్ట్రాల నుంచి మనం ఎగ్జామ్స్ రాయించినా నువ్వు ఈ రాష్ట్రం నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఒక ఎంఓయూ తీసుకున్న తర్వాత వాటి మీద లీగల్గా మనం మళ్ళీ చేస్తాము అన్నారు కదా గురూజీ. పర్ఫెక్ట్గా ఏం చేశారంటే ఆ ప్రాసెస్ పిల్లలకి అలా చేస్తూనే ఉన్నాము. దెన్ నెక్స్ట్ ఏం చేసాము, ఇప్పుడు ఎంఓయూ తీసుకున్నాము అనమాట. ఎంఓయూ తీసుకోవడము అంటే నా దృష్టిలో అది చాలా ఈజీ అని నేను అనుకోలేదు. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 1976లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి యూనివర్సిటీ ఈ సంవత్సరానికి కరెక్ట్గా 50 ఏళ్ళు పూర్తి చేసుకునేది. ఒక బిగ్ స్లాబ్ మనం వచ్చేసి క్లాప్స్ అనమాట. అంటే 50 ఏళ్ళు గోల్డెన్ జూబ్లీ. ఇప్పుడు చేసుకుంటున్నటువంటి సంవత్సరంలో నేను వెళ్ళి మా కళాకారులకి మీ నుంచి ఎంఓయూ కావాలి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోగో ఏంటిది అనేది నాకంటే మీకంటే ఎక్కువగా మన బాబాయ్ పాశం యాదగిరి గారికి తెలుసు, దాని విలువ ఏంటిది అనేది తెలుసు. ఆచార్య నాగార్జున గారు దాన్ని ఏ రకంగా ఎందుకు పెట్టారు అనేది మనకు మూలాలు తెలియకపోయినా మనం చూసి మనం వచ్చేసి తెలుసుకోకపోయినా బట్ రాసిన రాతల్లో ఆయన గురించి అంటే లైక్ ఎలా అయిపోయిందంటే ఆయన గురించి ఒక బుక్కే రాసేశారనమాట.
ఆచార్య నాగార్జున గారి గురించి అలా రాసి పెట్టిన ఆ పుటాల్లో చూసి మనం చదివి ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటున్నాం. ఓహో, ఇలా ఉంటుందా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది, దీనికి ఎస్టాబ్లిష్ చేశారా అని చెప్పేసి ఆ రకంగా నేను వాళ్ళతో కలవడం. దానికి ఒక ప్రాసెస్ వచ్చేసి మినిమం 7 months పడింది గురించి. 7 months అంటే దానికి ఏం కావాలి చెక్ లిస్ట్, నాకు అర్హత ఉందా లేదా, ఫస్ట్ ఒకటి ఏంటిదంటే వాళ్ళు చూసింది ఈ అమ్మాయికి MOU ఇస్తే ఎలాంటి మిస్యూజ్ చేస్తుంది, ఎవరికైనా వచ్చేసి ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానంలో, ఎందుకంటే ఒక స్టాండర్డ్ యూనివర్సిటీ అది. సో వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు ఆలోచించి రైట్గా పర్ఫెక్ట్గా తర్వాత అంత స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళు నా గురించి అంటే అక్కడ ఉన్నటువంటి మన VC గంగాధర్ రావు గారైనా సరే, రెక్టార్ ద కీ పర్సన్ శివరాం ప్రసాద్ గారైనా సరే, రిజిస్టార్ అంటే ఈ MOU మీద సంతకం చేసినటువంటి రిజిస్టార్ మన సింహాచలం గారైనా సరే, అలాగే కల్చర్ మన ప్రొఫెసర్ అంటే వీళ్ళందరూ ప్రొఫెసర్సే అనమాట. ఫస్ట్ ప్రొఫెసర్స్ అని సంబోధించిన తర్వాత అందరి పేర్లు వస్తాయి అనుకోండి. దెన్ మంజుల మేడం అయినా సరే. ఎట్లా అంటే ఆ రోజు నేను వెళ్ళిన రోజు ఒక 3 గంటలు అంటే మీరు నమ్ముతారో నమ్మరో కాలేజ్ మొత్తం యూనివర్సిటీ మొత్తం 3 hours అనమాట. ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్ నుంచి బాబాయ్, దెన్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి, దెన్ అక్కడి నుంచి పిల్లలు వెల్కమింగ్ దగ్గర నుంచి, గేట్ దగ్గర నుంచే ఆ వెల్కమింగ్ అయినా సరే, దెన్ వచ్చేసి వాళ్ళు ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్ అయినా సరే, దెన్ వాళ్ళు పెట్టిన అంటే చిత్ర లేఖనం అనేది, దెన్ వచ్చేసి వాళ్ళు మన ఫ్యాబ్రిక్ మీద కాటన్ మీద తీసుకున్నటువంటి దాని మీద, దెన్ వచ్చేసి ఎలా అంటే బొమ్మలు ప్రతి ఒక్కటి అంటే ఎంబోజింగ్ మీద ఎలా చేస్తున్నాయి ప్రతి ఒక్కటి ఆర్ట్లో. అంటే నాగార్జున యూనివర్సిటీలో ఇన్ని ఉన్నాయి ఫెసిలిటీస్, అయినా కూడా దానికి మనకి ఇప్పటి వరకు మనము పేరు విన్నాం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది అని చెప్పేసి పేరు విన్నాం, కానీ దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చదువుతున్న వాళ్ళకే తెలుసు కానీ మనకు తెలీదు, పేరు విన్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ నాకు నిజంగా చాలా హాయిగా, చాలా అంటే సాటిస్ఫైడ్గా ఈ యూనివర్సిటీకి నిజంగా అర్హురాలిని నాకు ఇచ్చినందుకు వాళ్లకు మరీ కృతజ్ఞతలు తెలుపుతూ, నెక్స్ట్ వాళ్లకు నాకు జరిగినటువంటి అంటే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి జరిగినటువంటి ఒప్పందం చెప్తాను మీకు. పిల్లలు ఎలా అంటే మన గురూజీ ఎలా అంటే మనం ప్రైవేటీ పరంగా మనము ఎలా ఆర్గనైజ్ చేస్తామో మీ అందరికీ తెలిసిందే. అంతకంటే డబల్గా వాళ్ళు AC హాల్స్ బాబాయ్ పెట్టి పిల్లల్ని కల్చరల్ ప్రోత్సహిస్తూ ఆ స్టేడియంలో మొత్తం వచ్చేసి ఆ డయాస్ మీదుగా పిల్లల్ని అలా ప్రోత్సహిస్తున్నారనమాట. దెన్ గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి తెలుసు ఒక యూనివర్సిటీ అనేది ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు మన వరకు వస్తే మన MOU వరకు వచ్చిందే అనుకోండి, కొన్ని మీకు చదివి వినిపిస్తాను నేను. ఎలా అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి మీకు నేను తర్వాత అవన్నీ ఎలా ఉంది అని చెప్తాను. సింపుల్గా ఒక మాటలలో చెప్తాను అనమాట. ఏంటంటే మన గురువులకి ఇప్పుడు వచ్చేసి మన లావణ్య గారు ఉన్నారు, దెన్ వచ్చేసి ఇక్కడ లక్ష్మి ఉంది, దెన్ రాధిక ఉన్నారు, దెన్ మన స్వర్ణ ఉంది, అంటే అలాగే మన అంబాసిడర్ ఉంది, అంటే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్కి కాదు మన చినుకు అనమాట. అలాగే వచ్చి ఎక్స్పెషల్లీ ఇప్పుడు మన MA చేస్తున్నటువంటి అనుదీప్తి ఉన్నారు. అందరికంటే సీనియర్గా దెన్ వచ్చేసి అంటే ఒక అర్ధగంట ఎవరిని పక్కకి తిరగనీయకుండా, మాట్లాడనీయకుండా, లేయనీయకుండా కూర్చోబెట్టేటువంటి మన ఆచార్య గురువులు పవన్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఆయన మీకు తెలిసిందే ఎలా చేస్తారు. ఇలాంటి వాళ్ళందరం ఏం చేస్తున్నాము, ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే మనము ప్రైవేటీకరణలో ఉన్నాము, గవర్నమెంట్లో లేము. సో గవర్నమెంట్ లోగో అనేది ఇస్తే, ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీది ఒక లోగో ఉంది, మీకు అందరికి తెలిసిందే. ఈ లోగో మీరు ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఈ లోగో ఉందన్నమాట. ఇప్పటి వరకు చేసిన ప్రోగ్రాంలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ భాగస్వామ్యంలో మన ఒప్పందం ప్రకారం అమ్మ రావాలి, వెల్కమ్ ముందుకు రండి. మన ఒప్పందం ప్రకారం ప్రతి సర్టిఫికేట్లో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ సర్టిఫికేట్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోగో అనేది
మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అంటే ఏంటిది? ఈక్వల్ టు రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. అలాగే గురువులు, వాళ్ళకు మీకు వచ్చినటువంటి టాలెంట్ అక్కడున్న గురువులకి మీరు చెప్పచ్చు, మీరు ఫ్యాకల్టీస్గా వెళ్ళొచ్చు, అక్కడ మీరు ప్రోగ్రామ్స్ ఫెలిసిటేట్ చేయొచ్చు, దెన్ మీరు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్లో మనం భాగస్వామ్యం అవ్వచ్చు. అలాగే ఇక్కడున్న మన గురువుల్ని వాళ్ళ గురువులతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ మీరు ఫ్యాకల్టీస్గా వెళ్ళొచ్చు, మీరు అక్కడ మీకు వసతి కల్పిస్తారు వాళ్ళు, దెన్ అలాగే మీకు కావాల్సినటువన్నీ అంటే సదుపాయాలు ఏమున్నాయో ఆడిటోరియం అయినా ప్రతి ఒక్కటి కల్పిస్తున్నారు బాబాయ్. సో ఏంటంటే ఇది నేను చెప్పేది అలాగే. ఇంతవరకు నేను కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి, కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి నేను చేసింది చాలా తక్కువ అనుకుంటున్నాను. ఇక పైన నుంచి జరిగేటివి చాలా ఎక్కువగా ఉంటాయి బెనిఫిట్స్. ఎలా అంటే గోల్డ్ మెడలిస్టులు అయినా సరే, స్కాలర్షిప్స్లు అయినా సరే, ఫెలోషిప్స్ అయినా సరే, అలాగే సిసిఆర్టీలో ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్స్ రావాలి, ఏంటిది అనేది చాలామంది పిల్లలకి మనం లాస్ట్ టైం వచ్చేసి 200 మంది వస్తే మనం 70 మందినే అప్రూవల్ చేశాం. ఎందుకంటే వాళ్లకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలియకపోవడం వల్ల ఎలా రాయాలి సిసిఆర్టీ ఎగ్జామ్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఫెలోషిప్స్ కోసం, స్కాలర్షిప్స్ కోసం అలాంటి శిక్షణ కూడా ఇక్కడ ఇవ్వబోతున్నాం అన్నమాట. అలాగే వర్క్షాపులు మనం అంటే ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనకు ఐడి కార్డ్స్, అలాగే ఎంపానల్మెంట్ మెంబర్. ఎలా అంటే మనకు ఉన్నటువంటి ఈ సౌత్ జోన్ అనేది ఏదుందో, సౌత్ జోన్లో మనకేం చేశారు, సిసిఆర్టీకి వెళ్ళాలి, అప్రూవల్ చేయించుకోవాలి అని చెప్పేసి అంటే మనకేం చెప్పారు, నాగ్పూర్లో ఉంది, అలాగే మనకు తంజావూరులో ఉంది. ఎప్పుడైనా తంజావూరు వెళ్ళారా మన గురువులు? ఇప్పటి వరకు అంటే నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి, నేను బాబాయ్ ద్వారా చెప్పాలన్నా ఇంకెవరి ద్వారానైనా చెప్పాలా, మీ అందరికీ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడంతా, ప్రతి ఒక్కరూ అచీవర్సే, నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివన్నీ అంటే తంజావూరు ఎక్కడుందో మన ఇండియా మ్యాప్లో, సౌత్ మ్యాప్లో ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు. ఒక పిల్లలు చదువుతున్నారు ఎక్కడున్నారంటే ఈవెన్ దో వాళ్ళను కూడా పాయింట్అవుట్ చేయడానికి మనం ఇది లేదనమాట. సో తంజావూరు, దెన్ నాగ్పూర్ ఎక్కడుంది బాబాయ్? మనకు సౌత్లో నాగ్పూర్ ఎక్కడుంది, తంజావూరు ఎక్కడుంది? మనం ఏం చేస్తాం, అంత చెన్నై వరకు కొందరు వెళ్ళిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింటారు కానీ అంత దూరం వెళ్ళి ఉండరు. బట్ సిసిఆర్టీకి, జెడ్సీసీకి అంటే జోనల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి అంటే మనం తంజావూరు వెళ్ళాలంట, లేదు అనుకుంటే మనం నాగ్పూర్కి వెళ్ళాలంట. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు భాషే రాదు. తెలుగు రాష్ట్రాల నుంచి తమిళ్ అయినా, కర్ణాటక అయినా వచ్చిన గురువులు ఎవరైనా ఉన్నారా చెప్పండి? వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, అందరూ అఫీషియలే. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి జోన్లో నుంచి మనకు తెలంగాణకి 3 జోన్స్ చేశారు, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ కల్చరల్లో. ఈ కల్చరల్ 3 జోన్స్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండే కళాకారులందరూ కూడా ఎప్పుడు కూడా జెడ్సీసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు గురూజీ. ఆ క్లియరెన్స్ ఉంటే కానీ వాళ్ళకు పెన్షన్లు రావట్లేదు. సో ఇలాంటి క్రమంలో కొన్ని గవర్నమెంట్తో మనం కొలాబరేట్ అయితే వాళ్ళు ఇచ్చే అడ్వైజర్స్ అంటే వాళ్ళు ప్రొఫెసర్స్, ఇప్పుడు నేను చెప్పిన ప్రొఫెసర్ శివరాం ప్రసాద్ గారైనా సరే, ప్రొఫెసర్ సింహాచలం గారైనా సరే, అలాగే మన వీసీ ప్రొఫెసర్ గంగాధర్ రావు గారైనా సరే, ప్రొఫెసర్ మంజులా గారైనా సరే, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే మనకు ఒక గైడెన్స్, దీన్ని ఇలా చేయండి, ఈ ప్రకారం చేయండి, ఒక ఎంపానల్మెంట్లో మెంబర్ అవ్వండి, కల్చర్లోకి వెళ్ళండి, మినిస్ట్రీలోకి వెళ్ళండి, అంటే ఇట్లాంటి సదుపాయాలు అన్నమాట. సో నేను చేసినది ఇప్పుడు ఇవన్నీ మనము అంటే చేసే కొద్దీ మీ అందరికీ ముందుకి వస్తాయి, మీ దృష్టిలోకి వస్తాయి. మన పిల్లలకి మనం ఇంకా ఎక్కువ కూడా ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చేసి మేము ముందుకున్నామన్నమాట. అందుకనే నేను కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి తీసుకున్నాను. దీనికి నాకు పునాది వేసినటువంటి మా గురూజీ చినుకు పిఎన్ మూర్తి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను మరీ. ఎందుకంటే ఆయన నన్ను అంటే ఒక రకంగా ఏం చేయాలి అంటే నన్ను పోక్ చేయకపోతే, అంటే ఏంటిదంటే నన్ను గుచ్చకపోయింటే ఒక్కసారి నువ్వు ఇది చెయ్యి అని చెప్పేసి నన్ను మరీ చేసి నువ్వు వచ్చినప్పుడు చూడు అంటే నాతో ఒక రకంగా ఛాలెంజింగ్ అనమాట. ఓకే, తండ్రికి బిడ్డకి ఛాలెంజింగ్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమంలోకి నువ్వు ఇంతకంటే ఇంకా చెయ్యాలి
అనే ప్రోత్సాహం అనేది మీది ఏది ఉందో నిజంగా చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది గురూజీ. ఈరోజు నేను తీసుకున్నాను అంటే ఇది నాదొక్కటే, ఇది అచీవ్మెంట్ కాదు. మన గురువులందరూ, మేడం మీరు చూసుకోండి, ఒకవైపు దీపు, ఒకవైపు మన లావణ్య, ఎక్కడ లావణ్య, అక్కడ తూచి వెనకలు ఉన్నానంటది లావణ్య. దెన్ వచ్చేసి ఎక్స్పెషలీ ఢిల్లీ నుంచి మన జానకి మేడం గారు, ఆవిడ, ప్రతి ఒక్కరూ. అంతెందుకు సంధ్య కరీంనగర్ నుంచి వచ్చింది పాపం సంధ్య కూడా అసలు ప్రతి ఒక్కరు కూడా, రామలక్ష్మి అయినా సరే. దెన్ మన నమస్తే అండి, వచ్చారా? మా రమమ్మ ఓల్డ్ సిటీ వచ్చారనమాట. సో అదేవిధంగా నా లీగల్ టీం, ఉషా అయినా సరే, ఉషారాణి గారు ఆవిడ పేరు. దెన్ మన మాధురి సిస్టర్, ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం టెక్నికల్ అంతా, వెబ్సైటింగ్ డిజైనింగ్ అంతా ఆవిడే చూస్తున్నారు. అంటే వెబ్సైట్ డిజైన్లో కూడా డిఫరెంట్గా అనేది కాదు, ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి డిఫరెంట్స్గా వచ్చేసి వెబ్సైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కార్డ్స్ అయినా ఎవరు మిస్యూజ్ చేయకుండా ఉంటుంది. అలాగే మన సార్ వచ్చారు, మన వీరభద్రం సార్. ఎందుకు చెప్తున్నాను అంటే, అమ్మ మీరు ఎప్పుడు తీసుకుంటున్నారమ్మా అని చెప్పేసి అడుగుతారు. అంటే ఒకసారి మన గ్రూపు ఇన్విటేషన్ కోసం చేసినప్పుడు కదా, గురు పూజ అప్పుడు చేస్తున్నారనమాట ఇన్విటేషన్ కోసం అని చెప్పేసి, సార్ తొందరగా తీసుకుంటాను సార్ అని చెప్పాను. ఖచ్చితంగా తీసుకున్నాను సార్. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటిది అంటే, నేను ఫస్ట్ నన్ను నేను కమిట్ అవుతా, చెయ్యాలా వద్దా అని చెప్పేసి. ముందు నాకు నేను అనుకున్న తర్వాతనే నా నోటిలో నుంచి మాట వస్తుంది. అదేంటో కానీ, అది ఏంటో కాదు, అది గాయత్రి మాత పవర్ అనుకుంటున్నాను నేను. సో అంత క్రెడిట్ గోస్ టు గాయత్రి మాత. ఆవిడ చేయడం వల్ల, ఆవిడ నన్ను అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఇందులో ఎంత కష్టము నష్టము అని అనిపించట్లేదు. నాకు చాలా ఇష్టంగా ఉంది. ఇంకా ముందుకి మీరు ఇంకా ముందుకు రావాలి, ఇంకా సహకరించాలి. అలాగే నాలో జరిగేటువంటి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేయాలి. ఇక్కడ ఎవరికి పెద్ద కాదు, ఎవరికి గొప్ప కాదు. ఎవరికి వచ్చిన అవకాశాలన్నీ బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళడం తప్ప, ఎవరిని ఇంకొకరిని అంటే వాళ్ళు కింద పడిపోతే లేపి తీసుకెళ్ళాలి తప్ప తొక్కేసి కాదు. దయచేసి ఇదొక్క విన్నపం నేను మా గురువులకి చెప్తుండేది. ఇంకొకరు తక్కువ అయ్యారు కదా, చేశారు కదా అని చెప్పేసి అనుకోవద్దండి. వాళ్ళని లేపి మీతో పాటు తీసుకురండి. దాంతోపాటు మీరే అందరికంటే ముందుంటారు. ఇదొక్కటి మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఈరోజు ఎంఓయూ గురించి మాట్లాడాము. అలాగే లోగో లాంచ్ కూడా, అసోసియేషన్ అంటే లైక్ ఉమ్మడిగా ఏదో అందరూ చేస్తున్నారు, ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏదైనా నేను మాట్లాడితే ఏమంటారంటే, హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టు ఉంటుంది బాబాయ్ ముందు మాట్లాడితే. అంటే చిన్న విన్నపం ఏంటిదంటే, బాబాయ్ ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఏదో గుంపులుగా వెళ్ళిపోయి, ఏదో చిల్లరగా వెళ్ళిపోయి అట్లా పోయి, అంటే ఏంటిది, మన వేషధారణలోనే మనం ఒక కళాకారులం. మన వేషధారణలోనే ఏదో మనం చూపించేసి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో దయచేసి చేయొద్దు. మీరు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయండి. మీకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆ వ్యక్తిత్వాన్ని ఎక్కడా పోగొట్టుకోవద్దండి. మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. అది నా దృష్టిలో నేను అనుకునేది ఏంటంటే, స్వీపర్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఎలా అంటే, వాళ్ళ ఇంటికి గొప్ప, వాళ్ళకు ఒక వంశం ఉంది, వాళ్ళు కూడా అన్ని రకాలు మనం మెయింటైన్ చేస్తున్నటువంటి అన్ని రిలేషన్స్ని అందరూ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా కళాకారులకి ఒక ఆదరణ అనేది లేకుండా పోతుంది. ఏదో రోడ్ల మీద నిలబడుతున్నారు, ఏదో అడుక్కునేటట్టు చూస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నారు. దయచేసి కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్లో మా గురూజీ మూర్తి గారి తరఫు నుంచి మనం అందరం జాయిన్ అయినట్టు, ఈవెన్తో నేను కూడా మెంబరే, అందులో నేను గొప్ప కాదు, నేను కూడా మెంబరే. ఏంటిదంటే, ఇప్పుడు మీరందరినీ ఒక ఏకధాటిగా మేము తీసుకెళ్తున్నప్పుడు ఒక డిసిప్లిన్, ఒక క్యారెక్టర్, అంటే కళాకారులు అంటే ఇట్లే ఉంటారు వాళ్ళు, మేము అడుక్కోము, మేము వచ్చామయ్యా, ఇది మా దగ్గర అన్నీ ఉన్నాయి. దయచేసి ఒకటే చెప్తున్నా మీకు, కరెక్ట్గా సర్టిఫికేషన్ ఎవరికి ఏం లేకపోతే పెన్షన్ల కోసం ప్రతి ఒక్కటి చేయించి 100 మందితో కలిసి వెళ్ళినప్పుడు, అయ్యా మా దగ్గర మేము 100 మంది వచ్చాం, ఈ 10 మంది కోసం 10 మంది దగ్గర కరెక్ట్గా ఉన్నాయి డాక్యుమెంట్స్. ఎందుకు అంటే, ప్రతి మినిస్టర్ ఈ గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే వచ్చినా
పెన్షన్లు ఇచ్చేస్తాం, ఐడి కార్డులు ఇచ్చేస్తాం అన్నీ అంటున్నారు. తప్పు లేదు, వాళ్ళు చెప్పడంలో తప్పే లేదు. ఎందుకు అంటే మీకు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెన్షన్లు ఎందుకు ఇస్తారమ్మా? ఊరికేనే ఎందుకు గవర్నమెంట్ ఇస్తుంది? కరెక్ట్గా మనం చేసే పని మనము చిత్తశుద్ధిగా మనం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా మనం చేసినప్పుడే గవర్నమెంట్ ఇస్తుంది. అది లేకుండా మీరు పెన్షన్లు ఇచ్చేయండి అంటే ఎందుకు ఇస్తుంది? దేనికి ఇవ్వాలి చెప్పండి? మీరు చేసినవి విత్ రైటింగ్లో మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రతి ఒక్క చిన్న విషయానికి ప్రూఫ్ అడుగుతున్నారు. అలాంటి ప్రూఫ్లు అడిగినప్పుడు మేము ఇదిగోండి ఇక్కడ చేసాం ప్రోగ్రాం, ఇన్ని ప్రోగ్రాంలు చేశాం, ఇందరి కింద ఉన్నాము, ఇంతమంది మా సమూహం ఉంది, ఈ సమూహంతో పాటు మేము వస్తున్నాము, అందులో నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నాకు ఒక సీనియారిటీ ఉంది, సీనియారిటీకి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి మొత్తం సర్టిఫికేషన్స్ ఏంటిది? మీ ఆధార్ కార్డా, మీ ఐడి కార్డా, లేదంటే మీ వచ్చేసి మీరు ఉన్నటువంటి ఆ జోన్ నుంచి సర్టిఫికేషనా, మీ ఎంఆర్ఓస్ దగ్గర నుంచి, ఆర్ఓస్ దగ్గర నుంచి, అలాగే మీరు ఉన్నటువంటి సిటీలో నుంచి మీ కార్డ్స్ లైక్ వచ్చేసి మీ పొలిటీషియన్స్ అయినా ఎవరైనా ఒక రికమెండేషన్, ఎవరైనా కానీ అది మాలాంటి వాళ్ళు మీతో ఉన్నప్పుడు వాళ్ళైనా సరే ఒక రికమెండేషన్లు, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్, ఈ చెక్ లిస్ట్ ఏంటిదో నేను మీకు అందరికీ చెప్తాను. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక 100 మంది కలిసి వెళ్ళినప్పుడు మేము 100 మంది వచ్చాము ఈ 10 మంది కోసం, మాది పక్కన పెట్టండి, 10 మందివి ఇవి పరిశీలించండి, మీరు పరిశీలించిన తర్వాత మాకు ఒక టైం ఇవ్వండి అని మీరు గౌరవప్రదంగా వెళ్ళి అడిగితే ఏ మినిస్టరు కాదనరు, ఏ గవర్నమెంటు కాదనరు. అవునంటారా కాదంటారా? గుంపులుగా వెళ్ళేసి వాళ్ళ మీద పడి ఏదో మన టైం వేస్ట్ చేసుకున్నామని కదా, సమయం వెళ్ళిపోయిందనుకోండి మళ్ళీ తిరుగురాదు. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నా మిస్యూజ్ చేసుకోవాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ నా విజ్ఞప్తి ఏంటిదంటే, ఫస్ట్ అందరం అంటే మనమందరం ఒక ఉమ్మడిగా ఉండడం, మనలో ఒక క్లారిటీ ఉండడం, మనమంతా క్లారిటీగా ఉండి ఫస్ట్ నెక్స్ట్ ఏంటిది అని చెప్పేసి ఒక కార్యాచరణ అనేది చేసుకుందాము. అప్పటి వరకు నేను మీకు మళ్ళీ ఎలాగో మనం కలుస్తూనే ఉంటాం, గురుజీని ఉండినే ఉంటారు, అలాగే మనకు ఎంకరేజ్ చేయడానికి వచ్చేసి బాబాయ్ ఉన్నారు ఇక్కడ, అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే గారు వచ్చేసి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అనమాట వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ ఏంటిది ఏమిటి అని చెప్పేసి. ఇక్కడ ఎక్స్పెషలీ మనకు అంటే అనుకోని అతిథి కాదు, మనం పిలిచిన అతిథి అనమాట, మల్లు లక్ష్మీ అక్క గారు. అక్క నమస్తే. నేను మీతో కలవలేదు కానీ మిమ్మల్ని చూశాను, దెన్ వచ్చేసి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. అలాగే మన భూపతి అన్న, మీ అందరికీ ఎక్స్పెషల్లీ నేను చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కటి కల్చరల్ నుంచి ఏది కావాలన్నా, ఎవరు కావాలన్నా, ఎంతమంది కావాలన్నా మన భూపతి అన్న వచ్చేసి ముందుండి ముందుకి నడిపిస్తూ ఉంటాడు. సో అన్న మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇవి అలాగే ఏంటిదంటే నిన్న రాత్రి చెప్పాడు అన్న మనకు, అమ్మ వెబ్సైట్ పెట్టారు, వెబ్సైట్లో ఏంటిదంటే ఐడి కార్డ్స్కి వచ్చేసి వెబ్సైట్ ఓపెన్ అయిందన్నమా, దానికి వచ్చేసి మనం సాధించామమ్మా అని చెప్పేసి అన్నారు. అది కూడా అప్లికేషన్ ఫామ్స్ కూడా తీసుకున్నాము అని చెప్పేసి అన్నారు. మీ అందరికీ కళాకారులు ఎవరున్నారైనా సరే, జానపద కళాకారులకి ఇది ఎక్స్పెషలీ అమ్మ, ఎందుకంటే ఇక్కడ మన సంధ్య ఉంది కాబట్టి, సంధ్య మనం కొన్నేళ్ల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, కొన్ని వేల మందితో చేశాం, ఇప్పటి వరకు కొన్ని వేల మందితో రోడ్ల మీద చేశాం బాబాయ్, 1 కాదు 2 కాదు మేము చేసినవి. ఇప్పుడు మన విజయశంకర స్వామి గురించి మీ అందరికీ తెలిసిందే, ఆయన కూడా మనకు వచ్చేసి అన్నమయ్య పీఠం శ్రీ 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 విజయశంకర స్వామి గారు మీకు తెలిసింది కదా బాబాయ్. సో ఆయన కూడా ఆచార్య యూనివర్సిటీతో, మనము నాగార్జున యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకున్నప్పుడు ఆయన వచ్చారనమాట. సో ఆయన ఆశీస్సులు కూడా అందించారు. మనమందరం కలిసి మీరు చేస్తున్నటువంటి ఇది జానపద కళలకే ఒక్క సాంస్కృతిక కళలకే కాదు, జానపద కళలు కూడా ఏంటిదంటే మనము డప్పు, డోలు, ఏంటి గుస్సాడి, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్కటి వచ్చేసి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాము. అందరూ మెంబర్స్ అవ్వాల్సిందే. అందరూ మెంబర్స్ అవ్వడానికి రీజన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈరోజు మీకు నేను అసోసియేషన్స్ నుంచి మీ కష్టాన్ని ఇంకొకరు దోచుకోకూడదు, సింపుల్గా నేను చెప్తున్నా. మీ కష్టాన్ని ఎవరో పొలిటీషియన్ పిలుస్తారు, ప్రోగ్రాంలు చేస్తారు బాబాయ్, వెళ్ళిన తర్వాత ఫుడ్ పెడతారు, ఓకే పడుకొని లేస్తారు, మరుసటి రోజు వెళ్ళిపోతే వాళ్ళకి వేతనాలు ఉండవు. అంటే ఏంటిది? తిరుగుతూ ఉండడం. అలా జరగదు ఇక పైనుంచి. అవన్నీ ఇంకా కట్టిపడేసేయండి. సో ప్రతి ఒక్కరూ ఏం చేయండి అంటే ఎన్రోల్ అవ్వండి అని చెప్తున్నాం అందరికీ. ఆ జరిగినటువంటి ఇప్పుడు అలాగే ఏంటిదమ్మా సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తం వచ్చేసి కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, ఇవన్నీ మొత్తం వచ్చేసి మీకు ఎంఓయూ నుంచి మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకే ఉంటుందా అంటే అలా ఏం కాదు.
కల్చరల్ అంటే కల్చరల్లో ప్రతి ఒక్కటి కల్చరల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు ఎన్ని కళలు ఉన్నాయో గురూజీ మనకు చెప్పారు, చాలా చెప్పారనమాట. అది కూడా నేను వెబ్సైట్లో పెట్టాను. సో అన్నిటినీ కలిపి కూడా వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి ఇవి. ఇంకా మీకు నేను చెప్పేది ఒక్కటే, అందరం కలిసికట్టుగా పనిచేద్దాము. ఇంకా చాలా చాలా ఉంది, ఇది జస్ట్ స్టార్టింగ్ వరకే చేశాము. ఇంకా కొన్ని ఎన్రోల్ చేసుకునేటివన్నీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంఓయూ తీసుకున్న తర్వాత నా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఏపీలో కొన్ని ప్రోగ్రామ్స్ మనం చేయాలి. అందులో ప్రతి ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి కళాకారులకి, ప్రతి గురువుకి ఒక మెమెంటో అనేది గవర్నమెంట్ తరఫు నుంచే వాళ్ళు ఇస్తున్నారు. సో ఇది మీకు చాలా ఉపయోగకరమైనది గురుజీ. గోల్డ్ మెడల్. అలాగే నేను ఈ సభాముఖంగా నేను ఒక సందర్భంగా నేను ఏంటిది అంటే చెప్పబోయేది మీకు, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి నేను గోల్డ్ మెడల్ కూడా స్పాన్సర్ చేస్తున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫు నుంచి కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ గోల్డ్ మెడల్ అనేది స్పాన్సర్ చేస్తుందన్నమాట. అది నేను మన రెక్టార్ సార్ ప్రొఫెసర్ శివరాం ప్రసాద్ గారితో, అలాగే ప్రొఫెసర్ సింహాచలం గారితో, దెన్ ప్రొఫెసర్ మంజులమ్మ గారితో, అలాగే మన వీసీ గంగాధర్రావు గారితో ఖచ్చితంగా క్షుణ్ణంగా మాట్లాడతాను దాని గురించి అనేది. ఎందుకంటే కొన్ని ఇక్కడ పరిమితులు ఉన్నాయన్నమాట, మనము అన్నిటికీ మిస్యూజ్ అనేది చేయలేము. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జేఎన్ఎఫ్ నుంచి అంటే జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ నుంచి కూడా ఎంఓయూ వితిన్ మంత్లోనే తీసుకుంటా. ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అని చెప్పేసి ఎక్కడా అనుకోవద్దండి. నేను ఈ రాష్ట్రంలో వచ్చేసి ఫౌండేషన్ నుంచి సర్వీస్ చేస్తున్నాను, ఆ రాష్ట్రంలో కూడా సర్వీస్ చేస్తున్నాను. కానీ ముమ్మరంగా నేను చేసిన సర్వీస్ ఏంటిది అంటే తెలంగాణకు చేశా. అయినా నా సర్వీస్ని గుర్తించి ఇంకొక రాష్ట్రంలో నాకు ఎంఓయూ ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరు? ఇది మళ్ళీ నా సెకండ్ టార్గెట్. ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఇవ్వకూడదు? ఏమంటారు బాబాయ్? దానికి ప్రత్యక్ష సాక్ష్యం మన బాబాయ్. సో ఆయనే చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను, ఎందుకంటే మాటల కంటే కూడా ఇప్పుడు చేతల్లోనే ఉండాలి నేను. సో ఆ చేతలు కూడా ముందు ముందు ఇంకా అంటే మీకు లబ్ధి చేకూరేటట్టుగా, ఇంకా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా. ఉద్యోగ అవకాశాలు అంటే మీ ఏజ్కి పరిమితి. మీరు కాకపోతే మీ పిల్లలు చేశారా, ఎంఏలు చేశారా, డిగ్రీలు చేశారా, పిహెచ్డీలు చేశారా, ఏం చేశారు కల్చరల్లో. సో చేస్తే దానికి ఏముంటుంది, వాళ్ళ నుంచి బెనిఫిట్స్ ఏముంటాయి గవర్నమెంట్ నుంచి అనేది ఖచ్చితంగా మనం తీసుకుందాము. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకోసమే. ఇది ఎంఓయూ అనేది ఒక్క పేరు, ఒక్క సంతకం చేశా, మిగతావన్నీ ప్రాసెసింగ్ అది ఒక్క పక్కన పెట్టేస్తే, దీనికి నాకు ముందు వెనక ఎట్లున్నా కూడా నన్ను అరుస్తూ, నన్ను వచ్చేసి నువ్వు ఇది చేస్తున్నావు, నీ కోపము అంటే నేను ఎంత కోప్పడినా ఎంతున్నా మా మావయ్య నన్ను తగ్గించి, అంటే ఆయన పేరు చెప్పకూడదు నేను, సో నన్ను నువ్వు అలా ఉండు, నీకెందుకు అట్లా జరగదు అంటే, ప్రోటోకాల్ అంటే ప్రోటోకాలే. ఆయన ఉద్దేశంలో నువ్వు ఇది చెయ్యాలి అంటే నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇది లేదు అట్లీస్ట్ ఎక్కడ కూడా అండి. ఇక్కడ నేను గర్వంగా ఎలా చెప్తాను అంటే, ఇందులో మా ఇంటి వాళ్ళ ప్రమేయం ఏదీ లేదు. నాకు ఎవ్వరు కూడా నాకు సహకరించలేదు. ఎవ్వరు కూడా నాకు వచ్చేసి నేను ఎందుకు వెళ్తున్నావు అని ఒక్కటి మాత్రం చెప్పలేదు తప్ప, ప్రతి విషయంలో ఇది నీకు అవసరమా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ మార్క్ వేశారు. కానీ ఎక్కడా నన్ను ఆపలేదు అంతవరకు. ఎందుకంటే వాళ్ళు వద్దు అంటే నేను ఇంకా ఎక్కువ చేస్తా. నాలో ఉండేటువంటి ఆ బ్యాడ్ హ్యాబిటే అదొకటి. వాళ్ళు వద్దు అనడం, నేను ఎక్కువ చేయడం అనమాట. చేసిన తర్వాత ఇది ఇంతే కదా అని చెప్పేసి అంటారు. సో ఇట్టకేళ్ళకి మా మావయ్య నాకు వచ్చేసి అంటే, నువ్వు నాకు కొద్దిగా ఇబ్బంది కలిగించాడనుకోండి, ప్రతిదీ అంటే స్టబాన్గా నువ్వు ఈ డాక్యుమెంట్ పెట్టాల్సింది, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను ఎవరికి రిఫర్ చేయను, నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావో చేసుకో అంటే, మా లీగల్ డిపార్ట్మెంట్ మా ఉషా ఒక్కసారి ఇలా రావాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉషా అండ్ దెన్ వచ్చేసి వికాస్ గారు, వాళ్ళిద్దరూ అంటే ఇక్కడ నాకు ఈవెన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ అనమాట. ఎక్కడ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎట్లా వెళ్ళారమ్మా, ఎలా వెళ్ళారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇక్కడ పర్లేదు ఎలా అంటే లీగల్ టీమ్
సో అంటే వీళ్ళిద్దరూ ఎలా చేశారు అంటే తిరగని చోటంటూ లేదనమాట. ప్రతి డాక్యుమెంట్కి నాకు పాపం అర్ధరాత్రి ఒక్క నిమిషం మేడం పట్టుదలనే ముఖ్యం. ఆమె ఇది చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం అచీవ్ చేయాలి, దీనికి ఏం కావాలనేది మీరు చెప్పండి అని అన్నారు. దాని ప్రకారమే మేము ఆమెకి సజెషన్స్ ఇచ్చుకుంటూ పోయాము. మేడం అందులో సక్సెస్ అయ్యారు. డాక్యుమెంటేషన్లో ఒక్క క్లర్కికల్ మిస్టేక్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయలేదండి. ఇది మళ్ళీ పంపించండి అని చెప్పారు. సో ఎట్టకేలకు ఇది సాధించామన్నమాట. ఇంకా మన మాధురి అమ్మ మనకు మా ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. మొత్తం అంటే టెక్నికల్గా తను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లుండాలి, వెబ్సైట్ డిజైనింగ్ అయినా సరే ఏం లాంచ్ చేయాలి ఏంటిది అని చెప్పేసి మొత్తం వాళ్ళది ఒక కంపెనీ. ఒక్క నిమిషం మాట్లాడడం మాత్రం. హాయ్ అండి, వేదికను అలంకరించిన అందరి పెద్దలకి నమస్కారం, అతిథులందరికీ నమస్కారం. యాక్చువల్లీ నాకు 14 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇప్పటికి. సో ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ కార్పొరేట్ ఎంప్లాయీ అండ్ ఐ హ్యావ్ సమ్ 2 consultancies, ఈగల్ ఎడ్యూ అండ్ ఎయిమర్ ఎడ్యూ. సో మేము కార్పొరేట్ ట్రైనింగ్స్, స్టడీ అబ్రాడ్ సర్వీసెస్ అవన్నీ చేస్తాము. అనూహ్యారెడ్డి గారి గురించి తెలుసుకున్నాక ఆవిడ ఒక అక్షయ పాత్రలాగా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయండి. సో నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఆనర్డ్ టు వర్క్ యాజ్ ఐటీ హెడ్ ఫర్ దిస్ కోవిదా కల్చరల్ అండ్ ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ. యా, చాలా మైల్ స్టోన్స్ ఇంకా అచీవ్ చేయాలని, అవన్నీ మేము దగ్గరుండి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మైక్ కూడా పట్టుకోలేకపోతుంది అనమాట, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడండి ఒక మాట అని చెప్పాను. అంటే వీళ్ళందరి వెనకల చాలా ఎఫర్ట్స్ ఉందండి. అంటే నేను ఊరికే జస్ట్ ఏమి చేయని దానిలా కనబడ్డాను. అలాగే మన లావణ్య, అలాగే మన అనుదీప్తి, మా స్వర్ణ, ఎక్స్పెషలీ మా రామలక్ష్మి, రాధిక, మా గురూజీ, మా ఇంకొక మాధురి, మీడియా మాధురి, అలాగే మా శ్రీధర్ అన్న, ఒక్కరు కాదు, ఎలాగో వికాస్ గురించి చెప్పా, మా స్టాఫ్ సల్మాన్ వద్దన్నా నా వెంట అర్ధరాత్రి అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే వద్దనకుండా వచ్చారు. అరే రే ఈరోజు మాకు ఒక అమ్మ స్పెషల్ గెస్ట్ లాస్ట్ నుంచి ముందుకు రావాలి తల్లి, ఎవరో కాదు మన గురూజీ పుత్రిక, అంటే పుత్రుడైనా పుత్రికైనా సరే మా సమీర వచ్చిందనమాట. సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు ఏంటిదంటే ఈరోజు నాకు నేను అచీవ్ చేసిన రోజు అనమాట. ఎలా ఉందంటే ప్లీజ్ పైకి రా. ఎలా అంటే నాకు సిస్టర్స్ లేరు అనే దానికంటే ప్రతిసారి నన్ను అడుగుతూ ఉంటుందన్నమాట, బేబీ అన్న ప్లీజ్ రా. అంటే ఈరోజు ఎలా ఉంది అంటే నాకు అసలు థ్యాంక్ యూ సో మచ్. కూర్చో నేనే కూర్చో, ఇక్కడికి రా, కూర్చో, ఒక నిమిషం కూర్చో, ఇక్కడ కూర్చొని తను హెచ్ఆర్ అనమాట. ఎన్ని అంటే ఎప్పుడు చూసినా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్లోనే ఉంటుంది. అంటే అందరూ భూమి మీద నడుస్తారు, తను ఆకాశంలో నడుస్తూ కాదు, పడుకుంటూ పని చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సెమి. అసలు ఎలా అంటే ఎంత సింపుల్గా ఉంది చూసారా, ఎంత సింపుల్గా. సమ్ 100 members తన అండర్లో ఉండేది, సమ్ 100 members. నేను ఇవి చేస్తున్నాను అని చెప్తే తనే కాదు, బేబీ ఉంది, అది క్రికెటర్. ఎలా చెప్తుంది అంటే ఒక రకంగా ఆడపిల్లని అలాగే పెంచాలి, ఎందుకంటే తను ఎంత సింపుల్గా ఉంటుందో తను అంత రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, క్రికెటర్ అనమాట. సో తను ఏంటిది, పిన్ని ఇలా చేద్దాం కదా, పిన్ని అలా చేద్దాం కదా,
ఇట్లా కాదు అంటే కొన్ని వాళ్ళని చూస్తుంటే ఏంటిదంటే పిల్లల్లో అప్పుడు మన బాల్యం కంటే కూడా వాళ్ళు చేసే ఎంకరేజ్మెంట్ అంటే ఇందులో కూడా వీళ్ళలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా, ఇది కూడా మన అంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ కీప్ లెర్నింగ్ అండి. పిల్లలు కూడా వచ్చేసి తను చేస్తున్న క్రికెట్లో అయినా సరే తను ఏం చేస్తుంది, అందరిలో కలిసి అందరికీ ఒక యూనిటీ చేసి ఇలా ఉన్నారు, నువ్వు పిన్ని ఇలా చేస్తున్నావు కదా, మనం ఒక ఫుట్బాల్ని వచ్చేసి చేద్దాం, క్రికెట్ని స్పాన్సర్ చేస్తాము అని చెప్పేసి కల్చరల్లో ఉంటే నేను ప్రోగ్రామ్స్ నేను ఆర్గనైజ్ చేస్తాను కదా, నేనైతే జాబ్ చేయను. ఒక అప్రిషియేట్ చేయాల్సింది ఏంటిదంటే మొహం మీదనే చెప్పేసింది, నేను ఏం డాడీ అది చెప్పినా ఇది చెప్పినా అన్నీ సైమల్టేనియస్గా చేస్తా, కానీ నేను జాబ్ మాత్రం చేయను. క్లియర్గా చెప్పింది. అంటే నేను నీలాగనే ఒక ఎంటర్ప్రెనర్ అవుతాను అని చెప్పేసి డైరెక్ట్గా మొహం మీదనే చెప్పేస్తుంది. నేను బిజినెస్ అయినా చేస్తా కానీ నేను మాత్రం వచ్చేసి ఏది చేయను, అన్నీ చేస్తా. అంటే అన్ని డిగ్రీస్ తీసి పెట్టుకుంటుందంట, బట్ వచ్చేసి జాబ్ చేయదంట. సో అందుకని ఏంటిదంటే మనం సెల్ఫ్గా మనం ఎదగాలి. పిల్లల్లోనే అలాంటిది ఉంది అంటే ఇప్పుడు మనం కూడా సెల్ఫ్గా వచ్చేసి ఎదగాలన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ ద బెస్ట్ ఎంప్లాయ్మెంట్. మన ఇష్టం వచ్చినప్పుడు కాదు, మనకు బాధ్యతలు ఎక్కువ తెలుస్తాయి అందులో. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరిని అడ్రస్ చేశాను నేను, ఒకే ఒక్కరిని మిస్ అవుతున్నాను, మా బిందు అమ్మ మాధవి. రాలేదుగా, ఎక్కడున్నారా అమ్మ? ఖమ్మంలో ఉన్నారా? ఖమ్మంలోనే ఉన్నారనుకుంటాను, లేదంటే ఉండింటే ఖచ్చితంగా ఉండేవాళ్ళు. అలాగే ఈ బంచ్ ఇచ్చినందుకు మన రాములు సార్ గారికి, దెన్ మాధవమ్మకి, అలాగే ఈ బంచ్ మీద కూర్చున్నటువంటి మన పవన్ గారు, లావణ్య అయినా సరే, సమీ అయినా సరే, లక్ష్మక్క అయినా సరే, మా గురూజీకి ఎక్స్పెషలీ మేము ఎలాగో అక్షింతలు ఏంటిది మేము అన్ని పూలార్పణ చేస్తూనే ఉంటాం డైలీ. అలాగే వచ్చిన గురువులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీకు అన్ని ప్రయారిటీస్ అన్నీ ఉంటాయి, అన్నీ సెట్ చేస్తాము. ఇంకొక విషయం ఏంటిదంటే మన VBIT చైర్మన్ గౌతమ్జీ రావాల్సి ఉన్నింది, కానీ అమ్మ స్టార్ట్ అయిన వెంటనే ఒకసారి చెప్పండి అని చెప్పారు, నేనే మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ ఆయన్ని కూడా మనం పిలుద్దాం. ఓకేనా? అంతవరకు సెలవు. జై హింద్.